బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఒక చెరలో ఉన్నారు. అయితే మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమై ఉన్నామంట? మనం అపరాధముల చేత ఏమై ఉన్నాము? చచ్చిన వారమై ఉన్నాం. అంటే మనిషి బ్రతుకున్నాం గానీ మనలో ఏం లేదు, జీవం లేదు. ఆత్మ సంబంధముగా మనము జీవించడం లేదు, భౌతిక సంబంధముగా ఉన్నాం. ఎందుకు? మనం ఈ అపరాధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా వనం నుంచి అది తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. కానీ ఆ పాపం అనేది ఏమవుతుంది? వస్తూనే ఉందన్నమాట. అయితే ఈ పాపములకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ భాగ్యం అనేది వచ్చింది. మన పాపములు, మన శాపములను ఆయన ఏం చేశాడు? సిలువలో భరించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విశ్వాసము ఆయన మాట మన హృదయంలోకి చేరితే గాని రాదు. చాలా మందిము బాప్తిసం తీసేసుకుంటూ ఉంటాం, రక్షణ తీసేసుకుంటాం, కానీ దేవునికి దూరంగానే ఉంటాం. ఏం చేస్తాము? దేవునికి దూరంగానే ఉంటాం. అయితే మనం పూర్తిగా మారి ఉన్నామా, పరిపూర్ణంగా ఉన్నామా అంటే లేదు. అందుకెందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే మీ అందరికి ఎగ్జాంపుల్. ఏంటనంటే, నేను 2011 డిసెంబర్ 25వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకుంటే 2017 అక్టోబర్ 17 వరకు నేను అసలు దేవునికి దగ్గరగానే లేను. సినిమాలు చూస్తున్నాను, నేనేదైతే లోకంలో చేయవలసిన పనులు ఏమున్నాయో అవన్నీ చేస్తున్నాను. కానీ నేను మాత్రం ఏం తీసుకున్నాను? బాప్తిసం తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన కొరకు ఇంత చేశాడు కదా అని అంటే అప్పటి నుంచి ఆ దగ్గర 7 సంవత్సరాలు ఏమై ఉన్నాను? దేవుని మాట తెలుసుంది, కానీ దాన్ని నేను ఇక్కడ వరకు తీసుకోలేదు. ఏం చేయలేదు? ఇక్కడ వరకు తీసుకోలేదు. ఈ రోజు కూడా చాలా మంది ఏదో పాస్టర్లు చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అని అంటే బాప్తిసం చేసుకుంటున్నాం. మన హృదయం దేవునికి పూర్తిగా సమర్పించలేకపోతూ ఉన్నాం. నువ్వు ఏ రోజైతే రక్షణ భాగ్యము పొందుకుంటావో ఆ రోజు నుంచే నీ హృదయము, నీ దేహమును నువ్వేం చేయాలి? దేవుని ఆలయముగా చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం ఉన్న ఇక్కడ ఈ చర్చిని ఎలా ఉంచుకొని ఉన్నాము? చాలా నీట్గా ఉంచుకొని ఉన్నాం. అదే విధముగా మన ఇల్లుని కూడా ఏం చేస్తాము? చాలా నీట్గా పరిశుద్ధంగా ఉంచుకుంటాం. ఎందుకనంటే ఎవరిని వస్తే బాగోదేమో, స్మెల్ వస్తుందేమో అని. అదే విధముగా దేవునికి సమర్పించిన ఈ దేవాలయము, ఈ దేహమును ఆయన ఆలయముగా చేసుకున్నప్పుడు ఇంకా దేనికి కూడా ఏముండకూడదు? చోటు ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించే దేవాలయములో దేవునికి సంబంధించిన విశ్వాసులు ఉండాలి, దేవునికి సంబంధించిన వాక్యం ఉండాలి, దేవునికి సంబంధించిన ఆ అమూల్యమైన ఆయన రక్తంతో కడగబడి ఉన్న మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో నింపబడిన వారుగా ఉండాలి. ఈ విశ్వాసము చూడండి, నేను ఒకవేళ బహుశా అప్పుడు ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తెలియదు. అలా తీసుకున్నాను, కానీ తీసుకున్న తర్వాత దేవుడు మాట్లాడితే కానీ మనం ఏం చేయలేదు, ఇందులో ముందుకు రాలేదు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడితే కానీ మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మన పాపములు కడుక్కునే పరిస్థితి వరకు వెళ్ళకూడదు. దేవుడు ఎవరో ఏదో చెప్పారని కాదు, దేవుడు మొదట మనతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడితే ఖచ్చితంగా మనము ఆయన పాదముల దగ్గరికి మనం ఆయన నాతో మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే ఆయన నాతో మాట్లాడినప్పటికి నాకు బైబిల్ గురించి తెలియదు, పూర్తిగా తెలియదు. 2017 అక్టోబర్ 17 వరకు నాకు ఈ బైబిల్ గురించే తెలియదు. కానీ నేను సేవకుల కుటుంబంలో పెళ్లి చేసుకున్నాను, సేవకుల కుటుంబంతో తిరుగుతూ ఉన్నాను. ఎవరు చెప్పింది కూడా నేను ఇక్కడ వింటాను, కానీ ఇక్కడ వరకు తీసుకోను. కాలేజీలో కూడా అంతే. నేను చదివిన చదువు అంతా కూడా టీచర్ చెప్పిందే వినేది లేదు. ఆ బుక్స్ తీసుకున్నామా, చదివినామా, రాసినామా, అంతే. ఎగ్జామ్లో పాస్ అయినామా, అంతేగాని అలా ఉండేవాడిని. అదే ఈ దేవుని వాక్యం చెప్తూ ఉన్నా కూడా సరే నేనేం చేసుకునేవాడిని కాదంటే తీసుకునేవాడిని కాదు. కానీ దేవుడు ఏదో ఒక రోజు మనతో మాట్లాడు. హల్లెలూయా. దేవుడు మనతో